డిజిటల్ ఇంగ్లీష్ బిట్స్లో మనం ఈరోజు పార్ట్ 9లో మరికొన్ని బిట్స్ నేర్చుకున్నాం. అందులో నెంబర్ 1, ద ఓల్డ్ ఉమెన్ డాష్ టు ద టెంపుల్ ఎవ్రీడే అనేది. మనకి ఎవ్రీడే వచ్చిందంటే మనకి అది ప్రజెంట్ సింపుల్ అనుకోవాలి. ప్రజెంట్ సింపుల్ స్ట్రక్చర్ విషయానికి వస్తే సబ్జెక్ట్కి V1 వస్తుంది. అయితే ఐవియూదేకి V1 ఈ షీట్ అనుకో మనకు V1కి SRES వస్తుంది. సో ఈ విధంగా చూసుకుంటే మరి కమింగ్ ఇచ్చిండు. ఇక్కడ కమ్స్ అనేది వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మన సూత్ర ప్రకారం ఈ షీట్ మనం థర్డ్ పర్సన్కు సన్ చేస్తున్నారు వాళ్ళకి కమ్స్ నాట్ కమ్. నెక్స్ట్ ఎస్టర్డే ఐ మెట్ హిమ్ డాష్ 5 PM. సో ఇప్పుడు ఖచ్చితంగా సమయాన్ని తెలిసినప్పుడు మనం ప్రిపోజిషన్ ఏం చేయాలంటే మనం ఎట్టన్న ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. సో ఎస్టర్డే ఐ మెట్ హిమ్ ఎట్ 5 PM, ఎట్ 5 AM ఈ విధంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దేవర్ డాష్ ఫర్ ద బస్ వెన్ ద యాక్సిడెంట్ అక్కడ్. సో వెన్ ద యాక్సిడెంట్ అక్కడ్ అంటే ఇక్కడ మనకు వెన్ను ప్లస్ వెన్నుతోటి మనకి ఇక్కడ ఏంటంటే ద యాక్సిడెంట్ అక్కడ్ అంటే ఇది ఫాస్ట్ సింపుల్లో ఉంది. సో ఫాస్ట్ సింపుల్లో ఉన్నప్పుడు ముందు దేవర్ డాష్ ఫర్ ద బస్ అన్నది. మరి ఇక్కడ ఫాస్ట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ వాజ్ లేదా వర్ ప్లస్ ఇన్ఫార్మ్ ఉంటుంది. సో ఇక్కడ దే అనే ప్లూరల్ కాబట్టి దే వర్ ప్లస్ వెయిటింగ్ అనే ఇవి ఇవ్వడం జరిగింది. వెయిటింగ్ ఎందుకంటే దే వర్ వెయిటింగ్ ఫర్ ద బస్ అంటే ఫాస్ట్ కంటిన్యూస్ ప్లస్ ఫాస్ట్ సింపుల్ కలిసి రావడం జరుగుతుంది మనకు. ఈ విధంగా దే వర్ వెయిటింగ్ ఫర్ ద బస్ ఇన్ ద యాక్సిడెంట్ అక్కడ ఈ విధంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ద 2 వారింగ్ గ్రూప్స్ అనౌన్స్డ్ సీజ్ ఫైర్. సో ఇక్కడ మనకి ఏం చేసిన యాక్టివ్ నుంచి ప్యాసివ్ చేంజ్ చేయమన్నాడు. ద 2 వారింగ్ గ్రూప్స్ సబ్జెక్టు అనౌన్స్డ్ ఇది వర్బ్, సీజ్ ఫైర్ అనేది అదే మనకు ఆబ్జెక్ట్ అవుతుంది. మనకు ప్యాసివ్ నుంచి యాక్టివ్ నుంచి ప్యాసివ్ చేసేటప్పుడు మనకు ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది. తర్వాత హెల్పింగ్ వర్బ్ వస్తుంది, తర్వాత V3 వస్తుంది, తర్వాత బై వస్తుంది, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఈ విధంగా మనకు స్ట్రక్చర్ చూసుకుంటే ఇది ఇక్కడ 3+ ఇక్కడ సీజ్ ఫస్ట్ చూసుకోవాలి. ద 2 వారింగ్ గ్రూప్స్ అనౌన్స్డ్ అంటే ఇది వర్బ్ 2 అంటే ఫాస్ట్ సింపుల్ దాన్ని మనం ప్యాసేజ్ చేయాలి. ఈ విధంగా 3+ వాజ్ లేదా వర్ ప్లస్ V3 అంటే బై తర్వాత సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఈ సూత్రం ప్రకారం 3 అనేది సీజ్ ఫైర్ కనుక దీని సింగులర్ వస్తుంది, వాజ్ అనౌన్స్డ్ వస్తుంది, వర్బ్ 3 కూడా అదే రాయడం వెంటనే బై వస్తుంది, తర్వాత సబ్జెక్టు ఆబ్జెక్ట్ అవుతుంది. ఈ విధంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుందాం. ద సన్ లైక్స్ గోయింగ్ ఫర్ ఏ వాక్ అన్నాడు. క్వశ్చన్ ట్యాగ్ రాయమన్నాడు ఇక్కడ మనకు. సో ద సన్ రన్ చేసుకోవాలి. లైక్స్ ఇది వర్బ్. క్వశ్చన్ ట్యాగ్ చేసేటప్పుడు మనకు లైక్స్ ఇంటి రాయద్దు. లైక్స్ అంటే లైక్ ఉంటే డూ ఫామ్ డూ, లైక్స్ అంటే డజ్. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఇక్కడ ప్రజెంట్ సింపుల్. సో డజ్ అంటే సన్ కాబట్టి ఇక్కడ మేల్ కాబట్టి హీ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇఫ్ ఐ డాష్ ద PM ఆఫ్ ఇండియా, ఒకవేళ నేను ఇండియాకి PM అయితే ఓకే ఐ వుడ్ ఎరాడికేట్ ద ప్రాబ్లమ్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ వర్బ్, ఇక్కడ మనకు ఇఫ్ కండిషన్ చూసుకుంటే ఇఫ్ ప్లస్ మనకు వాజ్ లేదా వర్ ఉంటుంది, ఇక్కడ మనకు వుడ్ ఉంటుంది. ఇక్కడ వుడ్ ఉన్నప్పుడు మనకి ఏం చేసుకోవాలంటే ఇక్కడ వాజ్ లేదా వర్ ఫాస్ట్ టెన్స్లో ఉన్నప్పుడు మనకి ఇక్కడ వుడ్ లేదా వుడ్ ఉండదు. ఇక్కడ వుడ్ ఉందంటే మనం ఏం చేసుకోవాలి, అది ఫాస్ట్ టెన్స్ అని గుర్తుంచుకోవాలి. సో ఇఫ్ ఐ వర్ ద PM ఆఫ్ ఇండియా, వేరే నేను ఇండియాకి PM అయితే ఐ వుడ్ ఎరాడికేట్ ద ప్రాబ్లమ్, నేను ప్రాబ్లమ్ను ఎరాడికేట్ చేసేవాడిని. ఇక్కడ వర్బ్. నెక్స్ట్ ద డ్రైవర్ ఈజ్ డాష్ హానెస్ట్ మ్యాన్. హానెస్ట్ ఇక్కడ హెచ్ అనేది కాన్స్టెంట్ లెటర్ ఉన్నప్పటికీ ఈ ప్రొనౌన్సియేషన్ ఏదైతుంది ఓవెల్ అంటే కాన్స్టెంట్ అయినప్పటికీ మనకు ఓవెల్ ప్రొనౌన్సియేషన్ అవుతుంది. సో ఆనెస్ట్ అంటే ఆ పడుతుంది. హెచ్లో ముందు మనం ఏం చేయాలి, మొన్న ఎప్పుడు ఆయన యూజ్ చేసుకోవాలి. సో ద డ్రైవర్ ఈజ్ అన్ ఆనెస్ట్ మ్యాన్. ఏ ఆనెస్ట్ కాదు, పడుతుంది కాబట్టి ఇక్కడ అన్ ఆనెస్ట్ మ్యాన్. హెచ్ అనేది మనం కాన్సన్ట్రేట్ ఉన్నప్పటికీ ప్రొనౌన్సియేషన్ మనకు ఓవెల్ ప్రొనౌన్సియేషన్ అవుతుంది కాబట్టి ఇక్కడ హెచ్ సైలెంట్, ఆనెస్ట్. సో ఆయన గ్లూమీకి విచారం, దీనికి ఆపోజిట్ వర్డ్ రాయమన్నాడు హ్యాపీ. అదేవిధంగా ద స్టూడెంట్స్ ఆర్ ఈగర్ టు లెర్న్ డాష్. సో ఈగర్కు సినానిమ్ రాయమన్నాడు. ఈగర్కు సినానిమ్ ఏంటంటే కీన్, గుర్తుంచుకోండి. అదేవిధంగా DEBRISలో సైలెంట్ లెటర్ను కనుగొనమాడు. ఇది ఎస్ అనే సైలెంట్ లెటర్, డెబ్రీ చెత్త చెదరం. ఈ విధంగా మనం గత ఎగ్జామ్లో ఈ 10 బిట్లు అడిగిండు. నెక్స్ట్
ఇంకొక లాస్ట్ బిట్ పార్ట్ 10లో 10 బిట్ నేర్చుకుంటే 100 బిట్స్ అవుతుంది. ఓకే రైట్. రేపు మరో 100 బిట్స్ చూద్దాం. ఓకే 10 బిట్స్ చూద్దాం.